తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కల్తీ మద్యం కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి జనార్దన్ ఎక్సైజ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. కల్తీ మద్యం వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా ఉండటంతో జనార్దన్ను అరెస్ట్ చేయడం ఎక్సైజ్ శాఖ అధికారులకు అత్యవసరంగా మారింది. అయితే ఆఫ్రికాలో ఉన్న జనార్దన్ లీగల్ ప్రొసీజర్ అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇండియాకు రావాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలా అన్న అంశంపై ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న A1 అద్దెపల్లి జనార్దన్ చుట్టూ లోతైన విచారణ చేపట్టారు. జనార్దన్కు చెందిన ANR బార్ లైసెన్స్ను ఇప్పటికే సస్పెండ్ చేశారు కూడా. మరోవైపు భవానీపురం శ్రీనివాస్ వైన్స్లో కూడా కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే బార్ లైసెన్స్ దారుడిని విచారణ జరిపారు పోలీసులు. బార్ మేనేజర్గా పనిచేసిన కళ్యాణ్ వారానికి 15 కేసుల చొప్పున అమ్మకాలు జరిపినట్లు గుర్తించారు. కళ్యాణ్తో పాటు ఖాళీ బాటిల్స్ సరఫరా చేసిన శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీంతో అరెస్టుల సంఖ్య 5కు చేరుకుంది. మిగిలిన నిందితుల కోసం అధికారులు విచారణ చేపట్టారు. కల్తీ మద్యం కేసులో A1 నిందితుడు అద్దెపల్లి జనార్దన్ ఇంకా విదేశాల్లోనే ఉన్నాడని ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. సెప్టెంబర్ 24న ఇథియోపియా వెళ్లిన జనార్దన్ ఆఫ్రికాలో కూడా మద్యం వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఇండియాకు వచ్చిన వెంటనే జనార్దన్ను అరెస్ట్ చేయడం కోసం హైదరాబాద్, విజయవాడ, చెన్నై ఎయిర్పోర్ట్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేశారు. ములకల చెరువు కేసులో అరెస్ట్ అయిన నిందితుల కోసం పీటీ వారెంట్ దాఖలు చేయడానికి విజయవాడ ఎక్సైజ్ పోలీసులు సిద్ధమయ్యారు. కల్తీ మద్యం సరఫరా కోసం స్పిరిట్ సరఫరా చేసిన బెంగళూరుకు చెందిన బాలాజీ, హైదరాబాద్కు చెందిన రవి పరారీలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు జిల్లాలోని ఏ ప్రాంతాలకు కల్తీ మద్యం సరఫరా అయిందనే విషయంపై కూడా అధికారులు అత్యంత గోప్యంగా విచారణ చేపట్టారు.